ఈటీవీ2 ప్రేక్షకులకు నమస్కారం. వసుధ పైన తెలుగు భాష బ్రతుకుగాను, మాతృభాషలోని మధురిమలను జాటు తెలుగు గొప్పదనము దేశమెరుగజేసి, తెలుగువాడిగాను వెలగవేల జగతి, నన్నయును తిక్కన్న పోతన్న కవులు ఈ తెలుగు తల్లి ఒడిలోనే ఎదిగినారు. తెలుగు భాషాభిమానము తెమ్మగిల్లా కావ్యగానమ్ము చేసిరి కవిగణమ్ము అంటూ మన భాష గొప్పతనాన్ని చాటి చెబుతున్నాడు కవి. ఇలాంటి తెలుగు ఆవశ్యకతను తెలిపే పలు ప్రత్యేక అంశాలను మీ ముందు ఆవిష్కరిస్తోంది ఈనాటి తెలుగు వెలుగు. వారం వారం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న తెలుగు వెలుగు ప్రశ్న ఇప్పుడు మీకోసం. తల్లి చావు కాయలు: ఏ అరటికాయలు, బి మామిడికాయలు, సి ఉసిరికాయలు, డి జామకాయలు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం అరటికాయలు అయితే ఏ, మామిడికాయలు అయితే బి, ఉసిరికాయలు అయితే సి, జామకాయలు అయితే డి అని టైప్ చేసి 562635కి SMS చేయండి. ప్రశ్న మరోసారి: తల్లి చావు కాయలు: ఏ అరటికాయలు, బి మామిడికాయలు, సి ఉసిరికాయలు, డి జామకాయలు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం అరటికాయలు అయితే ఏ, మామిడికాయలు అయితే బి, ఉసిరికాయలు అయితే సి, జామకాయలు అయితే డి అని టైప్ చేసి 562635కి SMS చేయండి. యానిమేషన్ చిత్రాలు చూడటానికి పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు. కదిలే బొమ్మల కబుర్లతో చిన్నారుల్లో భాషా స్ఫూర్తి కలిగిస్తున్న బాల వినోదం ఇప్పుడు మీకోసం. అవ్వనికు బువ్వనకు అమ్మ బొమ్మ ఎవరికి, అమ్మనికు బొమ్మనకు అక్క చుక్క ఎవరికి, అక్కనికు చుక్కనకు పాపాయి రూపాయి ఎవరికి, పాపాయి నీకు రూపాయి నాకు. బుజ్జి మేక ఏడికెళ్తివి, రాజుగారి తోటలోన మేతకెళ్తిని, రాజుగారి తోటలోన ఏమి చూస్తివి, రాణిగారి పూల చెట్ల సొగసు చూస్తిని, పూల చెట్లు చూసి నీవు ఊరుకుంటివా, ఊరుకోక పూల చెట్లు మేసి వస్తిని, మేసి వస్తే తోటమాలి ఏమి చేసెను, తోటమాలి కొట్ట వస్తే తుర్రుమంటిని. చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి, పుట్టమన్ను తెచ్చి బొమ్మరిల్లు కట్టి, అల్లంబాంటికి చల్లకు పోతే అల్లంబారి కుక్క హౌ హౌ మన్నది, నా కాళ్ళ గజ్జలు కల్లు కల్లు మన్నవి, చక్కలో పాప కేర్ కేర్ మన్నది. ప్రజల భాషకు సాహిత్య గౌరవం కల్పించిన భాగ్యకారుడు అన్నమయ్య. ఆయన సంకీర్తనలోని భాషా సౌందర్యాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దాం. సకల వేదాల సారాన్ని మనోజ్ఞంగా తన సంకీర్తనలో లిఖించిన అన్నమాచార్యుల వారు రంగరించి ఈ సంకీర్తనలో చక్కటి తెలుగు పదాలతో మన ముందు ఆవిష్కరిస్తారు. యజ్ఞమూర్తి యజ్ఞకర్త యజ్ఞభోక్త విన్నిటాను, యజ్ఞాది ఫలరూపమిటు నీవై ఉండవే అంటాడు ఆయన. ఆ శ్రీ మహావిష్ణువు సకల యజ్ఞాలకి కూడా యజ్ఞమూర్తిగా ఉంటూ ఆ యజ్ఞాల ఫలాన్ని తన భక్తులకు అందజేస్తూ ఉంటాడు. అటువంటి స్వామిని యజ్ఞమూర్తిగా, యజ్ఞకర్తగా, యజ్ఞభోక్తగా ఉండమని ఆహ్వానిస్తున్నాడు తాళపాక అన్నమయ్య. పరికించ జీవులకు ప్రాణమవైన నీవు, నిరతి ప్రాణ ప్రతిష్ఠ నియము చేసేమా అంటాడు ఆయన. పరీక్షించి చూస్తేట ఈ జీవులందరికీ కూడా ప్రాణాన్నొసగేది ఎవరు? ఆ దేవదేవుడే. మన అందరికీ కూడా ఆ ప్రాణాన్నొసగే ఆ దేవదేవుడికి నిరతి ప్రాణ ప్రతిష్ఠ నియము చేసేమా అంటాడు ఆయన. నిరతి అంటే ఎల్లవేళలా ఆ స్వామికి ప్రాణప్రతిష్ఠ మనమా చేసేవాళ్ళం. మన పూజా పునస్కారాల్లో ప్రాణప్రతిష్ఠ చేస్తూ ఉంటాం. కానీ నీకు మేము ప్రాణప్రతిష్ఠ చేయగలిగిన వారు మా స్వామి అంటున్నాడు అన్నమయ్య. మరిగి మా పూజలంది మమ్ము కాచెడి కొరకు హరిని మూర్తి ప్రాణమావహించవే అంటాడు ఆయన. మరిగి అంటే మరుగు అంటే మోహం చెందడం. మా పూజలన్నిటికీ కూడా నువ్వు సంతోషం చెంది మోహం చెంది
మమ్మల్ని కాచిడి కొరకు అంటే రక్షించడం కోసం హరిని మూర్తి ప్రాణం ఆవహించవే ఓ స్వామి, ఈ ప్రాణప్రతిష్ఠ మేము చేసే ప్రాణప్రతిష్ఠని స్వీకరించి ఇందులో ఈ మూర్తిగా నువ్వు కొలువై ఉండు స్వామి అంటున్నాడు అన్నమయ్య. అలాగే జగతికి నీ పాద జలమే సంప్రోక్షణ అంటాడు ఆయన. జగతికి నీ పాద జలమే, ఆ స్వామి యొక్క పాద జలమే సంప్రోక్షణ అంట. ఎందుకని? స్వామి పాదాల నుంచి సకల పాపాలను కడిగివేసే ఆ గంగాదేవి ఆవిర్భవించింది. అటువంటి ఆ గంగాదేవిని పాదాల నుంచి పుట్టిన ఓ స్వామి, నీ పాదజలమే మమ్మల్ని అందరినీ కూడా సంప్రోక్షణ చేస్తుంది. జిగి నీకు సంప్రోక్షణ చేయువారమా. జిగి అంటే ఒక రకమైన వెలుగు, చల్లటి వెలుగు, ఎంతో వెలుగుతో కొలువై ఉన్న నీకు మేము సంప్రోక్షణ చేసేవాళ్ళమా అంటూ పగటున నను నేడు పావనము చేయుటకు అగుపుణ్య తీర్థముల అభిషేకమందవే అంటాడు ఆయన. పగటు అంటే లావణ్యం, వికాసం అనే అర్థాలు ఉన్నాయి. పగటున ఎంతో లావణ్యంతో మమ్మల్ని అందరినీ కూడా కాచరి కొరకు అగుపుణ్య తీర్థముల అభిషేకమందవే అంటాడు ఆయన. నీకు చేసే ఈ పుణ్యతీర్థాల స్నానాన్ని సంప్రోక్షణని స్వీకరించవా స్వామి అంటూ కీర్తిస్తున్నాడు. అలాగే వేదములు తెచ్చిన శ్రీ వెంకటేశ నేము నీకు వేదమంత్రముల పూజ విధిసేసేమా అంటాడు ఆయన. ఎంతో చక్కగా ఆ శ్రీహరి మత్స్యావతారాన్ని ఈ వెంకటేశ్వరునితో అన్నమాచార్యుల వారు కలిపేస్తాడు. ఎందుకంటే ఆయన దృష్టిలో, రస సృష్టిలో ఏ దేవుడైనా దేవదేవుడైనా అందరూ వెంకటేశ్వరుడే. విష్ణుమూర్తి తన దశావతారాల్లో ఒకటైన మత్స్యావతారంలో ఆ సోమకాసురుని సంహరించి వేదాల్ని రక్షించాడు. ఆ వేదాల్ని రక్షించిన ఓ వెంకటేశ నేము నీకు, నేము అంటే మేము నీకు వేదమంత్రముల పూజ విధి చేసేమా. సాక్షాత్తు వేదరక్షకుడమైన నీకు వేదమంత్రాలతో పూజ చేయగలిగిన వాడమా మేము. ఈ దశ నీ దాసులమైన మమ్ము గాచుటకు వేదమూర్తి వై ఇందే విచ్చేసి ఉండవే అంటాడు. ఈ విధంగా నీ దాసులమయ్యాం మేము ఓ స్వామి. మమ్మల్ని రక్షించడం కోసం, మమ్మల్ని బ్రోచడం కోసం, మాకు శరణాగతి వసగడం కోసం వేదమూర్తివై ఇక్కడే నువ్వు విచ్చేసి ఉండవా స్వామి అంటూ ఆ యజ్ఞమూర్తి, యజ్ఞకర్త, యజ్ఞభోక్త అయిన ఆ స్వామిని ఎంతో ప్రజ్ఞతతో, విజ్ఞతతో, చక్కటి తెలుగు పదాలతో కీర్తించాడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తనలో. మరిన్ని విశేషాలు చూసే ముందు స్వల్ప విరామం.